పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్, గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఫైనల్ విత్డ్రాయల్, ఏపీజేఎల్ఐ ఫైనల్ క్లెయిమ్, ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫైనల్ క్లెయిమ్, లీవ్ ఎన్కాష్మెంట్ ప్రయోజనాలను ఒకే ఒక్క దరఖాస్తు ద్వారా పారదర్శకంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధి పోర్టల్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బిపిఎస్ పేరుతో ఒక కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిఓఎంఎస్ నెంబర్ 10 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 14/2/26ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు జిఓ విడుదల తేదీ అంటే 14/2/2026 నుండి అమల్లోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ నూతన విధానం ఎందుకు తెచ్చారు? ఉద్యోగ విరమణ చేయుచున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఉత్తర్వుల ప్రకారం తమ పెన్షన్ దరఖాస్తు ఫారాలు ఎలా సబ్మిట్ చేయాలి, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఎలా పొందాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎవరి లాగిన్లో చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎవరి ద్వారా ఎవరికి సబ్మిట్ చేయాలి, సర్వీస్ రిజిస్టర్ ఎవరికి పంపాలి, ఇటువంటి విషయాలు తెలుసుకుందాం. ఉద్యోగ విరమణ చేయుచున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల మంజూరు కొరకు ప్రస్తుతం ఉన్న మాన్యువల్ విధానంలో అనేక కఠినమైన ఫారాలు, ఎక్కువ మంది అధికారుల ప్రమేయం ఉండటం వల్ల పెన్షన్ మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. దీనిని నివారించడానికి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి పేరోల్ సిస్టంతో అనుసంధానించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. చాలా సందర్భాల్లో ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి సర్వీస్ రిజిస్టర్ అప్డేట్గా ఉండకపోవటం వల్ల పెన్షన్ మంజూరులో ఆలస్యం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి ఉద్యోగి రిటైర్ కావడానికి 2 సంవత్సరాల ముందే తప్పనిసరిగా సర్వీస్ వెరిఫికేషన్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు. రిటైర్ అవుతున్న ఉద్యోగికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు వారు రిటైర్ అయ్యే తేదీ నాటికి లేదా అంతకు ముందే మంజూరు చేయటం ద్వారా ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యమని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనటం జరిగింది. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ పిఆర్ఎస్వి, పెన్షనరీ బెనిఫిట్స్ అంటే సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, అలాగే ఇతర ప్రయోజనాలు అంటే జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్ మంజూరు వంటి సేవలు ఇకపై పూర్తిగా నిధి పోర్టల్లో ఆన్లైన్లోనే జరుగుతాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సర్వీస్ రిజిస్టర్ మాత్రం ఫిజికల్గా ఏజీ కార్యాలయంకు పంపించవలసి ఉంటుంది. మిగిలిన అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బిపిఎస్ అమలు చేయటానికి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో హెడ్ ఆఫ్ ఆఫీస్ నిధి పోర్టల్లో మొదట ఫస్ట్ లెవెల్ చెక్కర్ అంటే
ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ చూసే వ్యక్తి, సెకండ్ లెవెల్ చెక్కర్ డీడీఓ లేదా డీడీఓకి సహాయపడే వ్యక్తి, శాంక్షనింగ్ అథారిటీ మంజూరు చేసే అధికారిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది కార్యాలయ అధిపతి యొక్క బాధ్యత. ఆ తర్వాత ఆ అధికారి ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ను ప్రారంభించాలి. ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగి పదవీ విరమణకు సరిగ్గా 2 సంవత్సరాల ముందు ఈ ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ పిఆర్ఎస్వి ప్రాసెస్ ఆటోమేటిక్గా మొదలవుతుంది. మొదటి దశలో ఫస్ట్ లెవెల్ చెక్కర్ ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ను పరిశీలిస్తారు. సర్వీస్, క్రమశిక్షణా కేసులు, సెలవుల వివరాలు పిఆర్ఎస్వి ఫామ్లో నమోదు చేస్తారు. పాత ఆఫీస్ వివరాలు ఏమైనా పెండింగ్లో ఉంటే ఆ ఆఫీసుకు పంపి అప్డేట్ చేయిస్తారు. రెండవ దశలో సెకండ్ లెవెల్ చెక్కర్ ఉద్యోగి జీతం, ఇంక్రిమెంట్లు, ప్రీఫిక్సేషన్ వంటి ఆర్థిక వివరాలను నమోదు చేసి హెడ్ ఆఫ్ ఆఫీస్కు పంపుతారు. హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆ వివరాలను ధృవీకరించి పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ పిఎస్ఏకు పంపుతారు. పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ ఆమోదించిన తర్వాత ఫైనల్ అప్రూవల్ కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీకు ఆన్లైన్లో పంపటం జరుగుతుంది. ఏజీ కార్యాలయం వారు ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా వివరాలన్నీ సరిచూసి సర్టిఫై చేస్తారు. ఆ తర్వాత సర్వీస్ రిజిస్టర్ను తిరిగి పంపిస్తారు. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ చూసే ఈ వెరిఫికేషన్ అంతా జరుగుతుంది. ఈ జీవో జారీ అయిన 2 ఏళ్ల తర్వాత అంటే 14/2/2028 తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే ఈ 2 ఏళ్ల ముందస్తు ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. అంతవరకు దీనితో పని లేకుండానే సాధారణ పద్ధతిలో పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలను ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఉద్యోగి లేదా ఉపాధ్యాయులు పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉద్యోగి పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎల్ ఎన్కాష్మెంట్, జిఐఎస్ వంటి ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి నిధి వెబ్సైట్లో ఉండే కామన్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్లో అప్లై చేయాలి. ఈ కామన్ అప్లికేషన్ ఫామ్ ఉద్యోగి రిటైర్మెంట్ తేదీకి 5 నెలల ముందు ఆటోమేటిక్గా ఉద్యోగి యొక్క నిధి లాగిన్లోనే జనరేట్ అవుతుంది. ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ వయస్సుకు చేరుకొని పదవీ విరమణ పొందుతున్నట్లయితే కామన్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయబడి నిధిలోని ఉద్యోగి లాగిన్లో ఉంచబడుతుంది. ఉద్యోగి ఆ వివరాలను సరిచూసుకొని అప్డేట్ చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలి. కామన్ అప్లికేషన్ ఫామ్లోని ప్రీఫిల్డ్ వివరాలు తప్పుగా ఉంటే ఉద్యోగి నిధిలోని ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ మాడ్యూల్లో మార్పుల కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి మరియు ఆ డేటా సరిదిద్దబడిన తర్వాత మళ్ళీ సరిచూసుకొని కామన్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ కాకుండా ఇతర కారణాలతో అంటే వాలంటరీ రిటైర్మెంట్ పొందుతున్నట్లయితే నిధి పేరోల్ సిస్టంలో
ఉద్యోగి యొక్క ఎగ్జిట్ వివరాలను నమోదు చేసి సంబంధిత రిటైర్మెంట్ ఆర్డర్ను అప్లోడ్ చేసిన తర్వాత రిటైర్ అవుతున్న ఉద్యోగి లాగిన్లో CAF కామన్ అప్లికేషన్ ఫామ్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి అందుబాటులో ఉంచబడుతుంది. ఉద్యోగి తన కామన్ అప్లికేషన్ ఫామ్లో అవసరమైన వివరాలను నింపి సంబంధిత ఫారమ్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన సందర్భంలో చనిపోయిన ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు దరఖాస్తుదారుని కుటుంబ సభ్యుడిగా ప్రకటించి ఉంటే వారు నిధిలో ఆధార్ ఈకేవైసీ ఆధారిత అకౌంట్ క్రియేషన్ సర్వీస్ ద్వారా కామన్ అప్లికేషన్ ఫామ్ను ప్రారంభించవచ్చు. ఇప్పుడు కామన్ అప్లికేషన్ ఫామ్లో పెన్షనరీ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఉద్యోగి నిధి లాగిన్లో సబ్మిట్ చేసిన కామన్ అప్లికేషన్ ఫామ్ సంబంధిత కార్యాలయానికి ఆన్లైన్లో అందిన వెంటనే ఫస్ట్ లెవెల్ చెక్కర్ సర్వీస్ వివరాలు వెరిఫై చేసి ఆ ప్రాతిపదికన సెకండ్ లెవెల్ చెక్కర్కు ఫార్వర్డ్ చేస్తారు. సెకండ్ లెవెల్ చెక్కర్ సర్వీస్ రిజిస్టర్ ప్రకారం పెన్షన్ ప్రతిపాదనలో వేతన వివరాలను మరియు రికవరీలు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేసి హెడ్ ఆఫ్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేస్తారు. లాస్ట్ పే సర్టిఫికేట్ పెన్షన్ ప్రతిపాదనకు అటాచ్మెంట్గా అందులోనే ఉంటుంది. ఒకవేళ హెడ్ ఆఫ్ ఆఫీసే పెన్షన్ శాంక్షన్ అథారిటీ అయితే వారు వ్యాలిడేషన్ తర్వాత పెన్షన్ ప్రతిపాదనకు మంజూరుకు శాంక్షన్ ఇచ్చి సంబంధిత పెన్షన్ అథారిటీ అంటే ఏజీకు ఫార్వర్డ్ చేస్తారు. ఏజీ కార్యాలయం వారు ఆథరైజ్ చేసిన వెంటనే ఉద్యోగి చివరిగా పనిచేసిన DDOకి మ్యాప్ చేయబడిన పెన్షన్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వద్ద అంటే సబ్ ట్రెజరీ ఆఫీసర్ వద్ద డ్రా చేసుకునేలా డిజిటల్ సంతకంతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ PPO, గ్రాట్యుటీ పేమెంట్ ఆర్డర్ GPO మరియు కమ్యూటేషన్ పేమెంట్ ఆర్డర్ CPOలు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. PPO పెన్షన్ పేమెంట్ ఆర్డర్, గ్రాట్యుటీ పేమెంట్ ఆర్డర్ మరియు కమ్యూటేషన్ పేమెంట్ ఆర్డర్ జారీ అయిన తర్వాత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ముందు స్వయంగా హాజరై తన బయోమెట్రిక్ ఈకేవైసీని పూర్తి చేయాలి. అప్పుడు సబ్ ట్రెజరీ ఆఫీసర్ చెల్లింపులను ప్రాసెస్ చేస్తారు. ఇదే విధంగా ఇతర ప్రయోజనాలు అంటే GPF, APGLI, EL ఎన్కాష్మెంట్, GAS ఉద్యోగి కామన్ అప్లికేషన్ ఫామ్ ద్వారానే అప్లై చేయాలి. ఇప్పుడు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ విత్డ్రాయల్ దరఖాస్తు ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. కామన్ అప్లికేషన్ ఫామ్లో రూపొందించబడిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ విత్డ్రాయల్ దరఖాస్తు అందిన వెంటనే ఫస్ట్ లెవెల్ చెక్కర్ వారి వివరాలను వ్యాలిడేట్ చేసి దానిని సెకండ్ లెవెల్ చెక్కర్కు ఫార్వర్డ్ చేస్తారు. సెకండ్ లెవెల్ చెక్కర్ దరఖాస్తు సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని హెడ్ ఆఫ్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేస్తారు. హెడ్ ఆఫ్ ఆఫీస్ ఫైనల్ విత్డ్రాయల్ను మంజూరు చేసి దరఖాస్తును సంబంధిత POకి
ఫార్వర్డ్ చేస్తారు. పిఏఓ దరఖాస్తు డేటాను వ్యాలిడేట్ చేసి ఆథరైజ్ చేసి దరఖాస్తుదారుని కార్యాలయంలోని డిడిఓకి ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మంజూరు ఉత్తర్వులు ఉద్యోగి నిధి లాగిన్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ, జిఏఎస్ ఫైనల్ క్లెయిమ్ దరఖాస్తులు ప్రాసెసింగ్ గురించి కూడా తెలుసుకుందాం. కామన్ అప్లికేషన్ ఫామ్లో రూపొందించబడిన ఏపీజీఎల్ఐ మరియు జిఏఎస్ దరఖాస్తులు అందిన వెంటనే సంబంధిత డిడిఓ ఆ వివరాలను సరిచూసి ఏపీజీఎల్ఐ కార్యాలయానికి ఫార్వర్డ్ చేస్తారు. ఆ వివరాలను సరిచూసిన తర్వాత ఏపీజీఎల్ఐ కార్యాలయం వారు వాటిని మంజూరు చేసి తిరిగి డిడిఓకు పంపిస్తారు. సంబంధిత డిడిఓ క్లెయిమ్ మంజూర్ ఉత్తర్వులను జనరేట్ చేసి చెల్లింపు కోసం ఆటో జనరేటెడ్ క్లెయిమ్ బిల్లును ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. దరఖాస్తుదారుడు మరియు శాంక్షనింగ్ అథారిటీ ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నట్లయితే కామన్ అప్లికేషన్ ఫామ్లో రూపొందించబడిన ఫైనల్ లీవ్ ఎన్కాష్మెంట్ దరఖాస్తు అందిన వెంటనే ఫస్ట్ లెవెల్ చెకర్ ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ప్రకారము ఎర్న్ లీవ్ మరియు హాఫ్ పే లీవ్ బ్యాలెన్స్లను అప్డేట్ చేసి దానిని సెకండ్ లెవెల్ చెకర్కు ఫార్వర్డ్ చేస్తారు. సెకండ్ లెవెల్ చెకర్ దరఖాస్తు డేటాను వ్యాలిడేట్ చేసి అది సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ దరఖాస్తును సంబంధిత మంజూరు అధికారికి ఫార్వర్డ్ చేస్తారు. మంజూరు అధికారి దరఖాస్తు డేటాను వ్యాలిడేట్ చేసి మంజూరు చేస్తారు. మంజూరు ఉత్తర్వుల ప్రొసీడింగ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అవి దరఖాస్తుదారునికి, ఫస్ట్ లెవెల్ చెకర్కు, సెకండ్ లెవెల్ చెకర్కు, డిడిఓకు, హెడ్ ఆఫ్ ఆఫీస్కు మరియు మంజూరు అధికారికి నిధి పోర్టల్లో అందుబాటులో ఉంచబడతాయి. ఇప్పుడు సర్వీస్ రిజిస్టర్ను ఎలా పంపాలో తెలుసుకుందాం. నిధిలో ఈ సర్వీస్ రిజిస్టర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి పనిచేసే వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీస్ రిజిస్టర్లను తప్పనిసరిగా ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూతో కూడిన రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి లేదా ఫిజికల్ మోడ్లో పంపాలి. సర్వీస్ రిజిస్టర్ను పంపేవారు మరియు స్వీకరించేవారు తప్పనిసరిగా రసీదును ఎక్నాలెడ్జ్ చేసి నిధిలోని సంబంధిత లాగిన్లలో రిసీప్ట్ అండ్ డెలివరీ వివరాలను అప్డేట్ చేయాలి. ఇదే వివరాలను ఒక ఫిజికల్ మూమెంట్ రిజిస్టర్లో కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇక ఈ ప్రాసెస్లో అధికారుల యొక్క అకౌంటబిలిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్, ఆర్థిక ప్రయోజనాల మంజూరులో ఏ విధమైన జాప్యము జరగకుండా ఉండడానికి సకాలంలో మంజూరయ్యేలా ఈసారి ప్రభుత్వం అధికారులకు కఠిన నిబంధనలు విధించింది. పెన్షన్ ప్రాసెసింగ్లో ఏ అధికారైనా అనవసర జాప్యం చేస్తే ఆ ఆలస్యానికి ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీని సంబంధిత అధికారి జీతం నుండే వసూలు చేస్తారు. ప్రతి దశలోనూ ఫైల్ క్లియర్ చేయటానికి నిర్దిష్ట గడువు విధించారు. గడువు దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. పెన్షన్ మంజూరు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిదిద్దటానికి
ప్రతి జిల్లా ట్రెజరీ ఆఫీసులో ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తారు. వీరికి ఫిర్యాదు చేస్తే 14 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇవి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధి విధానాలు.